నమస్కారం. మన సనాతన ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ పరమశివుడు మాత్రమే. అందుకే ఆయనను భక్తులు ఎంతో ప్రేమగా బోలాశంకర అని పిలుచుకుంటారు. ఈ రోజుల్లో చాలామంది మానసిక ఒత్తిడితో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి కష్టాల నుండి బయటపడడానికి వేలకు వేలు ఖర్చు చేసి భారీ పూజలు చేయనవసరం లేదు. కేవలం మనసు నిండా భక్తి నింపుకొని ఒక రాగి చెంబుడు నీళ్ళతో చేసే ఈ 11 సోమవారాల పూజ మీ జీవితాన్ని మార్చేస్తుంది. అసలు సోమవారం అంటే శివుడికి ఎందుకు అంత ఇష్టం? సోమ అంటే చంద్రుడు అనే అర్థం. దక్ష ప్రజాపతి శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోయి క్షీణించిపోతున్నప్పుడు ఆ మహాదేవుడు చంద్రుడిని మృత్యువు నుండి రక్షించి తన శిరస్సుపై స్థానం కల్పించాడు. చంద్రుడికి పునర్జన్మ లభించిన రోజు సోమవారం కాబట్టి ఇది శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనసుకు కారకుడు. అందుకే సోమవారం నాడు శివుడిని ఆరాధిస్తే చంచలంగా ఉన్న మనసు స్థిరపడుతుంది, డిప్రెషన్ వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక ఈ 11 సోమవారాల పూజా విధానాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏదైనా ఒక సోమవారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా గదిలో దీపం వెలిగించి, స్వామి, ఈరోజు నుండి నేను 11 వారాల పాటు నీ సేవలో ఉంటాను, నా కష్టాలను తొలగించి నాకు మార్గం చూపించు అని మనసులో బాగా సంకల్పం చేసుకోవాలి. మీ దగ్గరలోని శివాలయానికి వెళ్ళి లేదా మీ ఇంట్లోని చిన్న శివలింగం ఉంటే దానికి అభిషేకం సిద్ధం చేసుకోవాలి. ఒక రాగి పాత్రలో శుద్ధమైన నీటిని కానీ లేదా గంగాజలాన్ని కానీ తీసుకోండి. శివలింగంపై నీటి నిదానంగా ఒకే దారగా పోస్తూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించాలి. కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. అభిషేకం పూర్తి అయ్యాక శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు దళాలను సమర్పించండి. ఒక్క మారేడు ఆకుతో పూజించిన 1,000,000 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నైవేద్యం విషయానికి వస్తే శివుడు ఆకలికి అతీతుడు, ఆయన భావప్రియుడు కాబట్టి పాలు, పండ్లు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించిన ఆయన సంతృప్తి చెందుతాడు. ఈ పూజ చేసే సమయంలో నుదుట విభూతిని ధరించడం మర్చిపోకండి. వీలైతే నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది శని దోషాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇలా వరుసగా 11 సోమవారాలు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ వ్రతాన్ని కొనసాగించాలి. ఒకవేళ ఆరోగ్య కారణాల వల్ల ఏదైనా వారం మిస్ అయితే ఆ తర్వాత వారం నుండి కొనసాగించవచ్చు. 11వ సోమవారం పూజ పూర్తయ్యాక మీ శక్తి కొలది కొందరికి అన్నదానం చేయడం లేదా గుడిలో ప్రసాదం పంచడం లేదా ఈ దీక్ష సంపూర్ణం అయినదని మీకు తోచిన సహాయం చేయడం వలన ఈ దీక్ష సంపూర్ణం అవుతుంది. మనం ఎన్ని పూజలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత నమ్మకంతో చేశామన్నదే ముఖ్యం. నిష్టగా, నమ్మకంతో ఆ కైలాసనాథుడిని, ఆ బోలాశంకరుణ్ణి స్మరిస్తే మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి అఖండ ఐశ్వర్యం మరియు మనశ్శాంతి లభిస్తాయి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఓం నమః శివాయ.